ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషబాబు కొద్దిగా ఉన్నాను, ప్రార్థన చేసుకుందాం. మోషబాబు ప్రార్థన. పరలోకమ్మ కనసండి గచ్చి మీ కనతండి మమ్మల్ని ట్రీగచ్చు మీ కనతండి ట్రీగతండి కనతండి ఇలాగతండి మీ వాక్య చేస్తున్నాను మాకు మీరైనా తెలియని జ్ఞానాన్ని ఏంటండి ట్రీగతండి ఎందుకంటే ఎలా వాక్యం చేర్చడం యోబు గ్రంథము తండ్రి 9 అధ్యాయం చదువుచడం మీదైన బలని శస్త్ర జ్ఞానాన్ని తండ్రి కలిసి నాటకాలుగా రోజున ముట్టుబడి బంధండి పరతండి ఆమేన్. జయగడు ప్రార్థన పడతాం వేతం గడిచిగా మమ్మల్ని ట్రీగా దీవించి అంతలో ట్రీగా మేము ఆనప్పుడు పురాతన తండ్రి ఇరవై ట్రీగా మేము చచ్చికెళ్ళాం తండ్రి. మేము చచ్చికెళ్ళిన పైన మీ శ్యామ కరగతి కదా మీ చిన్నకి అంతమంది ట్రీగా తండ్రి ఈ ట్రీగా యోబు గ్రంథం 9 అధ్యాయం చదువుతుండగా మీదైన సత్ని జ్ఞానం ఎంతని మా అమ్మ నోరత తెలిసిలా చేతి రోట్రిక వాక్యం చదువుతుండే కదండి. ఆ సందర్భాలు వినిపుడిసి వాళ్ళకు మొదలైన రాసుల్లా చేతి ఇంకెవరైతే అనారోగ్యులు అందరూ ముట్టుపరచమని మా గురుగురైన వేసుకిస్తున్నాం పరమతండ్రి రామేన్. వెరీ గుడ్ అమ్మా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవ, ఈ రాత్రి కాల సమయంలో ఈ పునరుత్థాన దినములో కుటుంబ ప్రార్థనలో భాగంగా మీ సన్నిధిలో మీ కుమారుని యొక్క నామములో తండ్రి మోకరించి శిరస్సు వంచి తండ్రి పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో నాయన కుటుంబంలో మీ సన్నిధి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించు ప్రభావ. మీ పరలోకపు మహిమను మాకు అనుగ్రహిస్తున్నందుకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. దేవ, ఇటు భాగ్యాన్ని తండ్రి నా తోటి సహోదరి మనందరూ కూడా పొందుకుని ప్రభా ఒకరి పట్ల ఒకరు అనురాగం గలవారే, దయగలిగిన వారే నాయన తండ్రి మీ కుమారుని ద్వారాగా తండ్రి మిమ్మల్ని మహిమపరచుటకు మీ సహాయమును సహకారమును మా తోటి సహోదరి మనులకు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభావ మరి యొక్క సమయంలో తండ్రి ఈ కుటుంబ ప్రార్థనలో భాగంగా నాయన యోబు గ్రంథం 9వ అధ్యాయాన్ని తండ్రి బైబిల్ పఠనం చేయడానికి తండ్రి మేము సిద్ధపడుతుండగా మీ యొక్క నాయన ఆత్మతో మమ్మల్ని నడిపించండి తండ్రి. అలాగే ప్రభావ మీ యొక్క మాటలు పరిశుద్ధమైనవి తండ్రి, మీ వాక్కులు యథార్థమైనవి ప్రభావ. వాటిని తండ్రి మేము నాయన ఇప్పుడు అభ్యాసం చేయడానికి, వాటిని తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా తండ్రి కుమార్తె ప్రార్థించినట్లుగా మాకు నేత్రాలను మనోనేత్రాలను వెలిగించండి తండ్రి. మీ లేఖన సత్యము తండ్రి పరిపూర్ణంగా తెలుసుకున్నట్టుకు ఈ 2026 సంవత్సరంలో మేము ముందుకు ప్రయాణిస్తుండగా మీ సహాయాలు మెండుగా ప్రసాదించండి తండ్రి. ఇదిగోనైనా ధర్మశాస్త్రము తండ్రి అది మా ప్రాణాలను తెప్పరిల్ల చేయనంటున్నావు తండ్రి. అది జుంటి తేనె దారల కంటే మధురాతి మధురమైనది అంటున్నావు కనుక నాయన ప్రభు ఈ జుంటి తేనె దారలతో కలగలుపున్నటువంటి నాయన ఈ పాత నిబంధన గ్రంథాన్ని తండ్రి మేము చదువుతుండగా మీ శక్తితో మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపమని నడిపించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా ఈ యొక్క పరిచర్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డలను మీరు దర్శించండి, దీవించండి నాయన. ఈ పరిచర్య మహిమ కొరకునైనా మీరు ఏ బిడ్డలను అయితే లేవనెత్తుతున్నారో, ఏ బిడ్డలను అయితే వాడుకుంటున్నారో ప్రభు వారిని వారి కుటుంబాల్లో మీ యొక్క దీవెనలతో ఆశీర్వాదాలతో శాంతులతో సమాధానాలతో నింపమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మరి యొక్క సమయంలో మా యొక్క స్థానిక క్రీస్తు ప్రభు సంఘాలు తండ్రి ఓదూరు వైఎస్ఆర్ నగర సంఘాలని నాయన మీరు దర్శించి దీవించి ఆశీర్వదిస్తున్నందులో కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి సంఘ దైవ సేవకులు నాయన నాయకులైనటువంటి నాయన రాజుగారిని వారి కుటుంబమును మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి నాయన ఈ రోజునైనా సువార్త పని నిమిత్తం తండ్రి ఇదిగోనైనా సుదీర్ఘ ప్రాంతం సుమారు 200 కిలోమీటర్లనైనా ప్రయాణం చేయుచున్నారు తండ్రి. వారి క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని మీరు అందించారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. దేవా అక్కడ మీ అమూల్యమైనటువంటి వర్తమానాన్ని అందించు ప్రభు. తిరిగి మరలా క్షేమంగా గృహాలకు చేరుకుని మిమ్మల్ని స్తుతించుటకు సహాయాలు తెచ్చండి. అలాగే తండ్రి ఈ రాత్రికాల సమయంలో మరి ప్రభా ఈ యొక్క పరిచయను మేము ప్రారంభిస్తుండగా మీ యొక్క ఆత్మ ఆధీనంలో మమ్మల్ని నడిపించమని, మీ మాటలో ఉన్న శక్తిని సామర్థ్యాన్ని తెలుసుకుని ప్రభావ మీ మహిమ కొరకు వాడబడుటకు, మీ కుమారుని వలె ఈ లోకంలో జీవించుటకు ఆత్మ ద్వారాగా మమ్మల్ని ముందుకు నడిపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన నా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడును మా ప్రభుని యేసు క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను నా కన్న తండ్రి. వెరీ గుడ్ నైనా మంచిది. మరి యొక్క సమయంలో చిన్న పాటను పాడుకుందాం, ఎందుకంటే మరి ఈరోజు ఆరాధన కనుకనైనా చిన్న పాటని పాడుకుందాం, మనం దేవుని స్తుతించుకుందాం ప్రియులారా.
దేవుని స్తుతించే ప్రయత్నాలు మనం చేద్దాం. ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా జయగడల నీది మనమంతా ఆనందగానము మనసారా పాడుచు ఆనందగానము మనసారా చేయుచు అనుదినము కీర్తింతును రారా అనుదినం కీర్తింతును రారాజును ఆరాధించేదను ఆత్మతో నిరకము యెహోవా దేవుని మనమంతా అక్షయనాథుడు అద్వితీయుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు అక్షయనాథుడు అద్వితీయుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు ఆద్యంతరహితుడు అదృశ్య రూపుడు ఆద్యంతరహితుడు అదృశ్య అనుదినం నావాడు మన దేవుడు అమరుడయున్నవాడు మన దేవుడు ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా సన్నిధి మనమంతా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి రాత్రికాల సమయంలో యోబు గ్రంథము 9వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా చదువుకుంటూ మరి పరలోకపు తండ్రి చిత్తంలో మనందరం ముందుకు అడుగులు వేద్దాం ప్రియులారా. యోబు గ్రంథము 9వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. అప్పుడు యోబు ఎలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను వాస్తవమే ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును వాడు ఆయనతో వ్యాజ్యమాడ గోరిని ఎడల వేయు ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు. అలా చూడాలి జైతల్లి. ఆయన మహావివేకి అధిక బల సంపన్నుడు ఆయనతో పోరాడ తగించి హాని నొందని వాడెవడు వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే ఉగ్రత కలిగి వాటిని బోర్లదోయువాడు ఆయనే భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే దాని స్తంభములు అదరజేయువాడు ఆయనే ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు ఆయన నక్షత్రములను మరుగుపరుచును ఆయన ఒక్కడే ఆకాశ మండలములను విశాలపరుచువాడు సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాసులను చేసినవాడు ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను
లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఇదిగో ఆయన నా సమీపముగా గడిచిపోచున్నాడు గాని నేను ఆయనను కనుగొనలేను. నా చేరువను తోవుచున్నాడు గాని ఆయన నాకు కనబడడు. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? చూసుకో జయ, నీవేమి చేయుచున్నావని ఆయన అడగ తెగింపగలవాడెవడు? దేవుని కోపము చల్లారదు. రాహాబు సహాయము ఆయనకు లోబడదురు. కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటి వాడను ఆయనతో వాదించుచు సరైన మాటలు పలుకుటకు నేనేపాటి వాడును. అలా చూడు జయతల్లి, నేను నిర్దోషినై ఉండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను. న్యాయకర్త అని నేను ఆయన్ను బతిమలు కొనదగును. నేను మొర్ర పెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చినను. ఆయన నా మాట ఆలకించినని నేను నమ్మజాలను. ఆయన ఆలకింపగా పినిగాలి చేత నన్ను నలగగొట్టుచున్నాడు. ఆయన నన్ను ఊపిరి తీయనీయుడు. చేదైన వాటిని నాకు తినిపించును. బలవంతులు శక్తిని గూర్చి వాదము కలగగా నీవే ఉన్నానని ఆయన అనును. న్యాయ విధిని గూర్చి వాదము కలగగా ప్రతివాదిగా నుండ తెగింపగలవాడు ఆయన అనును. నా వ్యాజ్యము న్యాయమైన నా మాటలు నా మీద నేరము మోపును. నేను యథార్థవంతుడైనను నా యందు నాకిష్టము లేదు. నేను నా ప్రాణమును తృణీకరించుచున్నాను. ఏమి చేసినను ఒక్కటే. కావున యథార్థవంతులేమి దుష్టులేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను. సమూల ధ్వంసము ఆకస్మికముగా కలిగి నాశనము చేయగా నిర్దోషుల ఆపదను చూసి ఆయన హాస్యము చేయును. భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది. వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండా ఆయన చేయును. ఆయన గాక ఇవి అన్నియు జరిగించువాడు మరి ఎవడు? పొరుగు వారి మీద పరుగు మీద పోవాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి. క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి. ఎల్లు పడవలు దాటిపోవునట్లు అవి జారిపోవును. ఎర మీదకి
విసురునది దిగు పక్షిరాజు వలె అది త్వరపడిపోవును. నా శ్రమను మరిచిపోయేదననియు దుఃఖముకుడునై ఉండుట మాని సంతోషముగా నుండవలననియు నేను అనుకుంటున్నా నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను. నీవు నన్ను నిర్దోషిగా ఎంచినను సంగతి నేను నిశ్చయముగా ఎరిగి ఉన్నాను. నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చిన కదా. కాబట్టి ఈ వ్యర్థ ప్రయాస ఎలా నేను హిమముతో నన్ను కడుగుకొనినను సబ్బుతో నా చేతులు కడుగుకొనినను నీవు నన్ను గోతులో నుంచెదవు. అప్పుడు నేను నా స్వాతంత్రములకే అపహాస్యకుడు నగుదును. ఆయన నావలే నరుడు కాడు. నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను. మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. మా ఇద్దరి మీద చెయ్యి ఉండదగిన మధ్యవర్తి మాకు లేడు. ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలెను. నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహాకృపను నాకు కనబరుచును. అప్పుడు ఆయనకు భయపడక నేను మాట్లాడేదను. ఏలయనగా నేను అట్టి వాడును కానను కొనుచున్నాను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో మరి 30 గాను 60 100 గాను ఫలింపజేయను గాక. రైట్, మంచిది నాయన. యోబు గ్రంథము 9వ అధ్యాయంలో ఇప్పుడు యోబు గారు మాట్లాడుతున్నారు. యోబు గారు ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే తన రెండవ ఆదరణకర్త, మొదటి ఆదరణకర్త ఎవరు? యోబు గారి స్నేహితులు మొదటి ఆదరణకర్త ఎవరు? ఎలీఫజు గారు. అండ్ రెండవ ఆదరణకర్త ఎవరు? బిల్దదు గారు. ఈ బిల్దదు గారి యొక్క పరిచయాన్ని మనం నిన్నటి కాల సమయంలో తెలుసుకోలేదు కదా. ఈ రాత్రి కాల సమయంలో కొద్దిపాటి ఆలోచన చేద్దాం. ఎవరి గురించి? బిల్దదు గారు. అంటే యోబు గారు ఈ మాటలు మాట్లాడడానికి గల కారణం ఎవరని అంటే బిల్దదు గారు. బిల్దదు కొన్ని ప్రశ్నలు వేసి కొన్ని మాటలు మాట్లాడి యోబుని చాలా ఆదరించినట్లు కనబడుతుంది మనకి 8వ అధ్యాయంలో. అయితే ఒకానొక మాటలో నీ మాటలు ఎలా ఉన్నవనంటే 8వ అధ్యాయంలో కొన్ని మాటలు మాట్లాడాడు ఆయన. నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయును అని అన్నాడు. ఎవరైనా? బిల్దదు గారు. నీ నోటి మాటలు ఎలా ఉన్నాయన్నాడు? సుడిగాలి వంటివని తన స్నేహితుని మరి గాయపరిచి మాట్లాడినటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది. అందుకనే యోబు గారు ఇప్పుడు 9వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు అనమాట. ఇప్పుడు బిల్దదు గారు ఇలా కొన్ని మాటలు కొన్ని అభియోగాలు చేశాడు. ఎవరి మీద? యోబు గారి మీద. ఎవరు చేశారు? బిల్దదు గారు చేశారు. అందుకని ఇప్పుడు ఈ బిల్దదు ఎవరు అని అంటే ఈ బిల్దదు యొక్క పరిచయం మనం తెలుసుకుందాం. బిల్దదు ఎక్కడుండేటువంటి వాడు అని అంటే ఎవరు అని అంటే ఇతను అబ్రహాం గారు ఉన్నారు కదా, మనం మధ్యాహ్నం చదువుకున్నాం కదా మోషబాబు. అబ్రహాం గారు ఆశీర్వాదాలకు పితామహుడు అబ్రహాం గారు అని మనం చదువుకున్నాం కదా. జయగడ అలా చూడలేమా? అబ్రహాం గారు భార్య అయినటువంటి సారమ్మ గారు చనిపోయినటువంటి తర్వాత మరలా అబ్రహాం గారు మరొక స్త్రీని, కెతూర్ అనేటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. మనకు ఆదికాండం 25వ అధ్యాయంలో కనబడుతుంది. అయితే కెతూర్ అని వివాహం చేసుకున్నటువంటి తర్వాత కొంతమంది సంతతి వచ్చారు. వాగ్దాన పుత్రుడు ఇస్సాకు కాబట్టి ఈయన ఏం చేశాడంటే అబ్రహాం గారు కెతూరాని వివాహం చేసుకున్నటువంటి తర్వాత కెతూరాకి పుట్టినటువంటి ఆ సంతతి వారిని అందరినీ ఎక్కడ పంపించేశాడనంటే కానాను ప్రాంతం నుంచి, వారు ఉన్నటువంటి ప్రాంతం నుంచి, ప్రదేశం నుంచి తూర్పు వైపుగా వారికి కావలసినటువంటి ఆస్తిని అంతస్తుని ఇచ్చేసి వారిని పంపించేసినట్లుగా లేఖన భాగాలు మనకు సెలవిస్తున్నాయి.
ఎవరిని పంపించేశాను ఆయన? వాళ్ళు కొడుకు కెతూరాకు పుట్టినటువంటి సంతతిని అంతటిని కూడా. ఇప్పుడు కెతూరాకు పుట్టినటువంటి సంతతిలో యావోషు అనేటువంటి ఒక ఆయన ఉంటాడు. ఒక 6 సంతతి ఉంటుంది వారికి. వారిలో యావాషు మొత్తానికి ఒక పేరు ఉంటుంది. ఆ సంతతిలో నుంచి వచ్చినటువంటి వారే బెల్దద్ గారు అనమాట. వీళ్ళు ఎక్కడ నివాసం చేశారంటే తూర్పు వైపుగానే ప్రయాణం చేశారు. ఫిలిస్తీన్ దేశానికి తూర్పున ఈ బెల్దదు యొక్క పూర్వీకులు అబ్రహాము గారు కెతూరా సంతతి వారు అక్కడ నివసించేవారు. ఎక్కడ? ఫిలిస్తీన్కి తూర్పు ప్రాంతాన. అయితే ఇతను ఎక్కడ పుట్టాడని అంటే కొంతమంది పండితుల అభిప్రాయం మేరకు మనకు బైబిల్లో ఈ ఎవిడెన్స్ ఉండదు, కానీ బైబిల్ తాలూకా వ్యాఖ్యానాలు, బైబిల్ తాలూకా ఇతర పుస్తకాల్లో, బైబిల్ ధ్యానాల్లో కొంతమంది పండితులు అందించినటువంటి శుభ సమాచారం అన్నమాట. ఏనా అలా తీసే చేతులు. ఇప్పుడు ఈ బెల్దదు ఏ ప్రాంతం వాసుడేనంటే నయమతీయుడైనటువంటి జోఫర్ గారని మనం తెలుసుకున్నాం. జోఫర్ గారి గురించి మొదటి ఆదరణకర్త అయిన. నిద్రకు జగ్గడేమో 2 నిమిషాల్లో మనం ముగించేసుకుందామే. కాసేపు కాన్సన్ట్రేషన్ పెట్టి దేవుని మాటలు వినండి. మనం ఎక్కడికి పోయాం? బెల్దద్ గారు. జోఫర్ గారేమో నయమతీయుడైనటువంటి ఆ ప్రాంతం నుంచి, ఏదోము ప్రాంతం నుంచి, ఆ తర్వాత తేమాను ప్రాంతం నుంచి ఆయన వచ్చాడని మనం తెలుసుకుంటున్నాం జోఫర్ గారి గురించి. మరి బెల్దద్ గారు ఏ ప్రాంతవాసులు? వారు తమ ప్రాంతాలను విడిచి వచ్చారనుకుంటున్నాం కదా. ఇతను ఏ వాసుడు అని మనం అర్థం చేసుకున్నప్పుడు ఇతను బబులోని దేశంలోనే పుట్టి బబులోని దేశంలోనే పెరిగి యోబు గారితో మరి స్నేహభావాన్ని కలిగి ఉన్నాడు అనేది కొంతమంది పండితుల యొక్క అభిప్రాయం. ఇప్పుడు ఈ బెల్దద్ ఏ ప్రాంతవాసుడు? ఐగుప్తు, క్షమించండి, బబులోను. వెరీ గుడ్. బబులోను దేశ కాపురస్తుడు అనమాట ఇతను. అందుకని ఇతని పేరు బెల్దదు. బెల్దద్ అనగా బెల్ అంటే బెల్ దేవుడు, బాబేలు దేవుడు, బాబేలు. బెల్ అనే మాటకి ఏంటంటే ప్రేమించేనని, ప్రేమించేవాడని, అంటే యోబుని ప్రేమించాడు కానీ ఆదరించడానికే వచ్చాడు. ఏమంటే బెల్దద్ అనే పేరుకి అర్థం పెట్టినానా? ప్రేమించేనని. ఇతడు ఎక్కడి నుంచి వచ్చాడు? బబులోని దేశం నుంచి వచ్చినట్లుగా కొంతమంది పండితుల యొక్క అభిప్రాయం. ఒకవేళ ఏదైనా లోటుపాట్లు ఉన్నా వాక్యం ద్వారా మరలా మనం సవరణ చేసుకోవచ్చు. ఇదే సత్యమైన మనం నిలబెట్టి మాట్లాడడానికి ఇది బైబిల్లో రాబడిన సందర్భాలు అయితే కాదు. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ బెల్దద్ గారి దీపాంతరము బబులోని దేశం నుంచి వచ్చాడు కనుక ఆ బబులోని దేశంలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి ఈయన మాట్లాడుతున్నట్లుగా మనకి లేఖన భాగం సెలవిస్తుంది. కనుక అతను మాట్లాడినటువంటి ఆ మాటలను బట్టి యోబు గారు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు అనమాట. ఎవరికి? బెల్దద్ గారికి తిరిగి ఏమిస్తున్నాడు? ఆయన ప్రత్యుత్తరాన్ని ఇస్తున్నాడు అనమాట. చదువుతాం ఆ మాటలనే. అప్పుడు యోబు ఎలాగునో ప్రత్యుత్తరం ఇచ్చును, వాస్తవమే, ఆ సంగతి అంతేనని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి కాగలడు? ఏమా, నరుడు దేవుని దృష్టికి ఎలా నిర్దోషి కాగలడు? పిలాతు గారు అంటారు యేసుక్రీస్తుల వారిని చిలివేసినప్పుడు, ఇదిగో ఈ నా చేతులనే కడిగేసుకున్నాను, నేను నిర్దోషిని అని. అంటే ఏ పాపము చేయలేనటువంటి వాడినని. ఏమా, ఇంకా మనం నిర్దోషత్వం గురించి చూడగలిగినట్లయితే యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ నివసింపదగిన వాడెవడు? యథార్థం కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే, హృదయపూర్వకంగా నిజం పలుకుటే అట్టివాడు తన అనుకుతో కొండములాడు. తన చెలికానికి కిడి చేయడు, తన పొరుగు వారి మీద నిన్నమప్పుడు తన దృష్టికి నీతి అసహ్యుడు. తన యెహోవా ముందు భయభద్రంగానే సన్మానిస్తారు. వెరీ గుడ్. అక్కడ ఏమంటున్నాడు అంటే నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి కాగలడు అని అంటే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు నిర్దోషి అవుతారనమాట. కపటము లేకుండా, కల్మషం లేకుండా ఉండేటువంటి వారు నిర్దోషులు అవుతారు. ఇక్కడ యోబు ఏమంటున్నాడంటే నరుడు దేవుని దృష్టికి ఎలా నిర్దోషి కాగలడు? నిర్దోషులు అవడానికి అవకాశం ఉంది, కానీ ఈరోజు మనిషి నిర్దోషిగా దేవుని దగ్గర నిలబడలేకపోతున్నాడు. ఎందుకనంటే అంతటా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని వాక్యం మనకు సెలవిస్తుంది. అయితే నరుడు దేవుని దృష్టికి ఎలా నిర్దోషి కాగలడు అని అంటే నిర్దోషి కాగలడు. నువ్వు పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, నిర్దోషిగా ఉండాలని దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తుల వారిలో నిర్దోషుడిగా కనబడ్డ ఆయన యందు దోషము ఏమి లేదు. అంటే దోషము చేయలేనటువంటి వారు నిర్దోషి అవుతారు. ఆల్రెడీ యోబులో ఏ దోషమును ఏ పాపము లేదు, ఆయన నిర్దోషే.
అందుకని అతను అడుగుతున్నాడు అనమాట. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి కాగలడు? వాడు ఆయనతో వ్యాజ్యమాడగోరిన ఎడల 1000 ప్రశ్నల్లో ఒక్క ప్రశ్నకైనను ఒకటి చెప్పలేడట. ఎన్ని ప్రశ్నలు వేస్తాడట దేవుడు? 1000 ప్రశ్నలు వేస్తే 1000 ప్రశ్నలకు ఒక్కటి కూడా చేయలేడంటే చేయలేడు. మల్టిపుల్ చాయిస్, బిట్లు, ఆపోజిట్ వాయిడ్స్ ఉంటాయి. కొన్ని అన్ని స్టూడెంట్లను కవర్ చేయడానికి ఎగ్జామ్ పేపర్లు ఉంటాయి. ఆ దాంట్లోనూ కూడా మార్కులు రాలేదనుకో ఇంకా వారిని ఏం చెప్పలేము, ఇంకా వారిని ఎవరు కూడా మార్చలేరు అనమాట. అలాగే దేవుడు 1000 ప్రశ్నలు వేస్తే ఒక్క ప్రశ్న కూడా మానవుడి దగ్గర సమాధానం లేదంటే సమాధానం లేదు. యోబు గ్రంథం అంతట్లో మరి దేవుడు 77 ప్రశ్నలు యోబు గారిని అడిగినట్లుగా కొంతమంది పండితుల యొక్క అభిప్రాయం. ఎన్ని ప్రశ్నలు అడిగాడు దేవుడు? ఇక్కడ యోబు గారు ఎన్ని ప్రశ్నలు అంటున్నాడు? 1000 ప్రశ్నలు కూడా ఒక్కడు కూడా సమాధానం చెప్పలేడు అంటున్నాడు. ఏమన్నా ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని యోబు గారు ఇక్కడ వివరిస్తున్నాడు. ఆయనతో పోరాడి తెగించి హాని నొందగలవాడు. ఆయనతో పోరాడి హాని నొందలేనటువంటి వాడు. ఆయనతో పోరాడితే మనం ఏం కలుగుతుందమ్మా? హాని కలుగుతుంది. ఇప్పుడు ఒక రాత్రి అంతా కూడా పెనుగులాడాడు యాకోబు గారు దేవునితో. మనం మొదట చదువుకున్నాం ఆదికాండంలో. ఎవరితో పెనుగులాడాడు ఆయన? యోబు గారు, అది యాకోబు గారు దేవునితో పెనుగులాడాడు ఒక రాత్రి అంతా కూడా. అప్పుడు దేవుడు తొడగూటి మీద కొట్టాడు. అప్పటి నుంచి ఆయన తొడగూడు ఏమైపోయింది? జయగడు అలా చేయకూడదమ్మా. తొడగూడు ఏమైపోయింది? ఆయనకి వసిలిపోయింది. అప్పటి నుంచి ఆయన మరి నడుచుకుంటూ కుంటుతూ నడిచాడని కొంతమంది అభిప్రాయం మనకు కనబడుతూ ఉంటుంటుంది యాకోబు గారిలో. అంటే దేవునితో పోరాడితే ఏమవుతుంది అంటున్నాడు? ఆయన హాని నొందుతాడు అంటున్నాడు. ఒకవేళ నేను కూడా దేవునితో పోరాడితే నేను కూడా హాని నొందుతాను కదా, నాకు వద్దు బాబోయ్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు యోబు గారు. ఇప్పుడు చూడండి 5వ వచనంలో ఏమంటున్నారు ఆయన? వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయవాడు ఆయన. ఎవరికి తెలియకుండానే? పర్వతానికి తెలియకుండానే పర్వతాన్ని తీసేస్తాడండి దేవుడు. పర్వతం అంటే ఏంటో తెలుసా? ఈరోజు వైజాగ్ వెళ్ళారు మన దైవశాఖలు, వారు చూస్తారు ఈరోజు పెద్ద పెద్ద పర్వతాలు, కొండలు కనబడతాయి. పర్వతాలు అంటే బాగా హిమాలయ ప్రదేశాలు, అక్కడెక్కడ మనకు కొండల కంటే పెద్దది వేరుగుడు. అలాంటి పర్వతాలను దేవుడు ఏం చేస్తాడట? వాటికి తెలవకుండా పర్వతాలనే తీసేస్తాడట. అవును, ఈ రోజుకి చాలామందిని దేవుడు లేపేస్తున్నాడు, తీసేస్తున్నాడు. అధికారాల్లో నుంచి, పదవుల్లో నుంచి, హోదాల్లో నుంచి వారికి తెలియకుండానే వారిని ఏం చేస్తాడు దేవుడు? తీసేస్తాడు. సరైన మార్గంలో నడవకపోతే నన్నైనా మిమ్మల్ని అయినా మరి ఎవరినైనా సరే దేవుడు మనకు తెలియకుండానే మనల్ని తీసేస్తాడు దేవుడు. మరి మనల్ని తీయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆయన చిత్తం ఏంటో తెలుసుకుంటామని మనల్ని ఇంకా తీయట్లేదు. ఉగ్రత కలిగి వాటిని బోర్ల దోజేవాడు ఆయన. పర్వతాలు ఏం చేస్తాడట? బోర్ల దోచేస్తాడు. అప్పుడప్పుడు కొండలు చర్యలు విడిగి పడిపోతున్నాయని మనం వింటూ ఉంటాం, వర్షాలకి, తుఫాన్లకి కట్టను. దాని స్తంభములు అదరజేయవాడు ఆయన. ప్రకృతిలో ఉన్నటువంటి పర్వతాల స్తంభాలను, పునాదుల్ని అదరజేస్తాడట. ఏమంటే అంత పెద్ద బలమైన వాటినే దేవుడు అణిచేస్తే వాటికంటే నలుసు లాంటి బండల ముందు, పర్వతాల ముందు, కొండల ముందు మనిషి ఎలా ఉంటానైనా చీమ లాంటోడు. ఈయన తీయడం పెద్ద కష్టమేమీ కాదు. దాని స్తంభములు అదరజేవాడు ఆయనే. ఉరుము ఏమంటే ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అక్కడ ఏం చేయడు? ఒకనాడెల్లా ఉదయింపలేదు. ఎప్పుడు? యెహోషువ గారు యుద్ధ పరిపాలన కాలంలో ఒకనాడెల్లా ఇంచుమించు సూర్యుడు ఉదయించలేదు. ఆయన ఏం చేస్తాడట? ఉదయింపవద్దని సూర్యునికి ఆజ్ఞాపింపగా సూర్యుడు ఆగిపోయాడు అంతే. యెహోషువ గారి పరిపాలన కాలంలో ఆయన నక్షత్రములను మరుగుపరుచును. నక్షత్రాలను ఏం చేస్తాడట? మరుగుపరుస్తాడు, కనపడకుండా చేస్తాడు. మనకి ఎప్పుడు కనపడతాయి అండి? రాత్రి మాటలు కొన్ని రోజులు కనపడతాయి, కొన్ని రోజులు కాపాడవు నక్షత్రాలు. ఆయన ఒక్కడే ఆకాశ మండలములను విశాలపరచువాడు. సముద్ర తరంగముల మీద ఆయన ఏం చేస్తాడంటే సముద్ర తరంగాల మీద నడుస్తాడట. మా అన్నయ్య కూడా పాట రాశాడు కదా, ఏమని? సముద్రం మీద నడుచుకుంటూ వచ్చేస్తాడు. అన్నయ్య గారి పాటలోనే నిలబడి అనేటువంటి పాటకి నిలబడు అన్న పాటలోనే. కానీ ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా గాలిని వారు సువార్త సేవ పరిచర్య చేసుకుంటూ వెళ్తున్నప్పుడు రాత్రికాల సమయంలో నీళ్ళ మీద నడుస్తాడు కదా ఆయన. ఎవరు? యేసుక్రీస్తుల వారు. నన్ను కూడా నడిపించి అంటాడు కదా పేతురు గారు. అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఆయన సముద్రముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన ఏమండి స్వాతి, మృగశీర్షిక, కృత్తిక అను వాటి దక్షిణ నక్షత్ర రాశులను చేసినటువంటి వాడు ఆయనే. ఎవడనూ తెలుసుకోలేని మహత్కార్యాలను
చేయవాడు, లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయవాడు. ఇదిగో ఆయన నా సమీపముగా గడిచిపోవచ్చున్నాడు గాని నేను ఆయనను కనుగొనలేను. నా చేరును పోవచ్చున్నాడు గాని ఆయన నాకు కనబడడు. ఆయన పట్టుకొనగా ఆయన అడ్డగింపగలవాడెవడో? నీవేమి చేయుచున్నావని ఆయన అడగదలిగిన వాడెవడో? దేవుని కోపం చల్లారదు అని ఆయన గురించి మాట్లాడుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుని గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు యోబు 14వ వచనంలో. కావున ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేను ఎంతటి వాడును. అవును ఏమండి, దేవునికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మనం ఎంతటి వారమమ్మా? ఆయనకి ఆయనకి ఎంతటి వారు. కానీ అలాంటి ఆయన యేసుక్రీస్తుల వారి ద్వారా మనకి ఎలాంటి అవకాశం ఇచ్చాడు తెలుసా? ఆయనతో మాట్లాడుకునేటువంటి చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు ప్రార్థనాపూర్వకంగా. కానీ ఆ రోజు యోబు గారు అంటున్నారు, కావున ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేను ఎంతటి వాడును, ఆయనతో వాదించుటకు సరైన మాటలు పలుకుటకు నేను ఏపాటి వాడును, నేను నిర్దోషినై ఉండినను ఆయన నాకు ప్రత్యుత్తరం ఇవ్వట్లేదు అన్నాడు. అవును, ఒక్కొక్కసారి మన ప్రార్థనలు కూడా ప్రతిఫలము జవాబు ఎలా వస్తుంది ఆయన మోషబాబు? ఆలస్యంగా వస్తుంది. ఇక్కడ యోబు గారు కూడా అంటున్నాడు, నేను నిర్దోషిని ఉండినను ఆయనకు ప్రత్యుత్తరం ఇవ్వలేని అంటున్నాడు. న్యాయకర్తని నేను ఆయనను బతిమాలు కొనదగనను, నేను మొర్రపెట్టినప్పుడు ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చాను, ఆయన నా మాట ఆలకింపవలెనని నేను ఏమన్నాడు చూడండి, ఆయన నా మాట ఆలకించినని నేను నమ్మజాలని అంటున్నాడు. ఇక్కడ యోబు గారు అనుమానం చూడండి, ఆయన నా మాట ఆలకించాడు, నీ మాట వింటున్నారని స్నేహితులు చెప్పినా నేను నమ్మజాలని అంటున్నాడు. అదేంటి యోబు అలా మాట్లాడుతున్నాడు? ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి కష్టాలు నష్టాలు బాధలు ఆయన్ని అలా మార్చినాయి. ఇప్పుడు ఇంత వాక్యం చెబుతున్నాడు, మీకు నిద్ర వస్తుంది అనుకో, ఏంటి మీకు ఉన్నటువంటి ఆ శరీర బలహీనతను బట్టి మీకు నిద్ర వస్తుంది, నాకు ఉన్నటువంటి బాధ్యతను బట్టి నేను ముందుకు వెళ్తున్నాను ఏనా. ఇక్కడ యోబు గారు కూడా ఏమంటున్నారు, ఆయన నా మాట ఆలకింపనాలని నేను నమ్మను అంటున్నాడు. ఆయన ఆలకింపగా పెనుగాలి చేత నన్ను కొట్టుకుని పోవచ్చున్నాడు, నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింప. రోజు రోజుకి ఆయన గాయాలు ఏమైపోతున్నాయట? విస్తరిస్తున్నాయట. ఓ రోజు కురుపు, ఓ రోజు మళ్ళీ ఇంకో కురుపు అలా రోజు రోజుకి పెరుగుతున్నాయి అనుకో, తగ్గాలి కదా, కానీ తగ్గట్లేదు. యోబు గారికి ఏమవుతున్నాయి చేయగాడు? రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఆయనను ఊపిరి తీసుకొనివ్వట్లేదట, చేదైన వాటిని నాకు తినిపిస్తున్నాడు. బలవంతుల శక్తిని గూర్చి వాదము కలగా నేను ఉన్నానని ఆయన అంటున్నాడు కదా. న్యాయ విధిని గూర్చి వాదము కలగా ప్రతివాదిగా నుండదగిన వాడెవడు అని యోబు గారు మరి ఇన్ని మాటలు పలుకుతున్నట్లే కనబడుతుంది. నా వ్యాజ్యము న్యాయమైనను, నా మాటలు నా మీద నేరము మోపును. ఆయన మాటలు ఆయన మీద ఏం చేస్తున్నాడు చేయగాడు? నేరం మోపుతున్నాయట. యోబు గారు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నాడో వైనం లేదు. అప్పటికే దేవుళ్ళు ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. ఏమండి, ఇంకా 24వ వచనంలో అంటున్నాడు చూడండి, భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది, వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండా ఆయన చేయను. న్యాయాధిపతులు ఏం చేస్తాడంటే మంచి చెడ్డలు తెలుసుకుని జ్ఞానాన్ని వారికి ఇవ్వడట. భూమి దుష్టుల చేతికి అప్పగింపబడిందట. ఎవరికి అప్పగింపబడింది అని మోషబాబు? ఆయన గాక ఇవన్నీ జరిగించేవాడు మరి ఎవడో? ఏమండి, పొరుగు వారి మీద, ఏమండి, పొరుగు మీద పోవు అని కంటే నా దినములు త్వరగా గతించిపోవచ్చును, క్షేమము లేక అవి గతించిపోవచ్చున్నవి. యోబు గారికి ఏమి లేవంటున్నా? క్షేమం లేదు. ఏమంటే అంత బాధగా ఉందంటున్నాడు. ఎర మీదకి విసురునది దిగు పక్షిరాజు వలె అవి త్వరపడి పోవును, నా శ్రమను మరిచిపోయిననియు దుఃఖము కూడానై ఉండుట మాని సంతోషముగా నుండేదననియు నేను అనుకుంటున్నా, నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను. నీవు నన్ను